భారత్ టుడే 24/7 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో చెత్త డంపింగ్ యార్డు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్లవల్లి గ్రామంలో స్థానికులు ఆందోళన దిగారు. కొందరు గ్రామ యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికీ డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా గుమ్మడిదలలో బంద్ కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తను తమ గ్రామాల సమీపంలో వేసేందుకు డంపింగ్ యార్డులను పెడితే సహించేది లేదు అంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై 2 రోజుల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామ యువకులు కూడా కదిలి వచ్చి సెల్ టవర్ ఎక్కి డంపింగ్ యార్డ్ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. కాగా సెల్ టవర్ ఎక్కిన యువకులను గ్రామస్తులు దిగించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సార్ క్లోజ్. వస్తుంది వాయిస్ కూడా వస్తుంది. వాయిస్ మనం పడియచ్చు. ఇట్లా ఇట్లా ఈయన స్టార్ట్ చేస్తాను అప్ప వీడియో. స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం, బంద్ చేసిరు ఆల్రెడీ. ఎందుకు మనం తీసుకుంటున్నాం? డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే. ఈరోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డ్ అనే శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలైనా పెట్టి మా భవిష్యత్ తరాన్ని కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏం కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. డంపింగ్ యార్డ్ ఏం కాదంటారు కదా, మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను, పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో చదువుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది.
మరి మేము రైతులం, మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మరి ఇక్కడ ఉన్న తక్కువ భూములు, అందులో మేము చాలా బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం. కనీసం ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి ప్రేమికులు లేరా? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రైతు ఒక ఇంచు పొల భూమి దున్నుకుంటే వాడిని అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు. ఏదో ఒక చెట్టు అవసరానికి కొడితే కూడా టార్చర్ పెడుతున్నారు. అలాంటి అధికారులు ఈరోజు 100 ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది. మరి మీకు కాలుష్యం అయితే లేదా? రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త వాడనియరు మీరు. రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్లో డంపింగ్ యార్డు, ఇంత పెద్ద డంపింగ్ యార్డు 150 ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు వ్యతిరేకిస్తలేరు? ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి. ఈ డంపింగ్ యార్డ్ను పడకుండా మేము చూస్తామని. ఒకవేళ మీరు ఇట్లానే మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలను కూడా లెక్క చేయం. మా ఆత్మహత్య కారణం ఈ ప్రభుత్వం అవుతుంది, ఆ జిహెచ్ఎంసీ అధికారులది. మరి డంపింగ్ యార్డ్ ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపాలి. We want